ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. తర్వాత విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీని జగన్ జైల్లో పరామర్శించడానికి వెళ్లటం పట్ల వైసీపీలోనే ఒకంత అభ్యంతరం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయి అప్పటి ప్రతిపక్ష నేతపైన ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం తిరస్కరించారు. అంతేకాదు వంశీ వంటి నేతలను ప్రోత్సహించిన జగన్ పార్టీకి కూడా గత ఎన్నికలలో జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఘోరంగా ఓడించారు. ఇప్పుడు తాను మారానని, ఇక నుంచి పార్టీ కేడర్కు అండగా నిలుస్తానని, జగన్ 2.1 చూస్తారని ఓదరగొడుతున్న జగన్ ఇప్పుడు అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన వంశీని పరామర్శించడానికి వెళ్లటం చూస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలకు కాదు, పార్టీని జగన్ అండ చూసుకుని భ్రష్టు పట్టించిన వారికే ఒత్తాసగా ఉంటారని అర్థమవుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జనాలను కోరుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలకు నరకం చూపించారు. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేక మంది జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోని కొందరు నేతలు వైసీపీ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులపైన విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. వారిలో ప్రధానంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఉన్నారు. వీరి మీడియా సమావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్లలో టీవీలు బంద్ అయ్యేవి. జగన్ కక్షపూరిత రాజకీయాలకు తోడు వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయిన ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలపై, 5 ఏళ్లు హద్దులు మీరి ప్రవర్తించిన నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్, నందిగం సురేష్, పేర్ని నానిలపై కేసులు నమోదయ్యాయి. జోగి రమేష్, నందిగం సురేష్లు జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే వంశీని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో జగన్ జైలుకెళ్లి వంశీని ఎలా సమర్థిస్తారన్న అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వంశీ తప్పు చేసినట్లు ఆధారాలతో సహా పోలీసులు నిరూపిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించగా వారిలో కొందరు బెయిల్పై బయటకొచ్చారు. ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ కోర్టులో హాజరుపరచగా వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వంశీ విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నాడు. అయితే వంశీ అరెస్ట్ అయింది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. సత్యవర్ధన్ ను బెదిరించడంతో పాటు కొట్టారు. దీంతో ఇటీవల కోర్టులో తనకు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని సత్యవర్ధన్ చెప్పాడు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా సత్యవర్ధన్ ను వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేసినట్లు తేలింది. దీంతో వంశీపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీతో పాటు మరో 2 అరెస్టు చేశారు. ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నాడు. ఆయన పరామర్శించేందుకే జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైలుకు వెళ్లారు. జగన్ వంశీని పరామర్శించేందుకు జైలుకెళ్తే వైసీపీ పరిస్థితి ప్రజల్లో మరింత దిగజారిపోతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దళితుల పక్షపాతిగా చెప్పుకునే జగన్ ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని జైలుకెళ్లి పరామర్శించడం సరికాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్రబాబు, పవన్, లోకేష్ పైన, వారి కుటుంబాలపైన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకెళ్లటం సరైన నిర్ణయం కాదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊతరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే 3 దశాబ్దాలు తమదే అధికారం అంటూ జగన్ తన ప్రసంగంలో చెబుతున్నారు.
ఇన్నాళ్లు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించానని, ఇక నుంచి జగన్ 2.0గా కార్యకర్తల బాగోగులను పట్టించుకుంటానని, వారికి అండగా ఉంటానని జగన్ హామీలు ఇస్తున్నారు. దీంతో జగన్లో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ భావించింది. అయితే వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లటాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక జగన్ మారరు, వైసీపీలో ఉండి ఇబ్బందులు పడటం కంటే పార్టీ వీడటమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తివేనని, ఆయనకు కావాల్సింది నేరపూరిత స్వభావం ఉన్న ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనకాడని వల్లభనేని వంశీ వంటి వారే తప్ప జనం, కేడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని చెబుతున్నారు.